చేసినందుకు సమర్పిస్తూ పరిశుద్ధాత్మ ప్రభు ఆరాధన చేతికి వచ్చినటువంటి నా సహోదరి సహోదరులకి కూడా మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు సమయం తెలియజేస్తున్నాను. సంఘమైన రాజ్యమైన నాయకులు కూడా దేవుడికి నామాన్ని ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథంలోని 20 మాటలను సిద్ధపడుతున్నాం. అయితే ఈనాటి ప్రభు దినమున మనం తెలియజేసుకున్నటువంటి ధ్యానం ఏంటంటే దేవుని యొద్దకు రండి అని దేవుడు పిలిస్తే ఏ ఏ కారణాల చేత మనం దేవుడి దగ్గరికి వస్తున్నాం అనే విషయాన్ని గమనించలేని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవుల గురించి ఆనాటి ఇస్రాయేల్ గురించి మనం ఆలోచించబోతూ ఉన్నాం. కాబట్టి దేవుని యొద్దకు రండి అని దేవుడు సర్వమానవాళిని పిలిచారు, వస్తున్నారు. కానీ వచ్చే ప్రజలు ఉద్దేశం ఏంటి అన్నది మనం గ్రహించగలిగితే చాలా బాగుంటుంది. దేవుడు రమ్మన్నం తెలియదు, మనం వస్తువులు తెలియదు అన్నది మనం గ్రహించలేదు. కాబట్టి దేవుని ఎందుకు రావాలి, దేవుని రాకపోతే తెల్లారంటే తెల్లారింది కదా, తెల్లారింది సంవత్సరం గడుస్తాయి, నెల గడుస్తాయి, అన్ని గడుస్తాయి, ఇబ్బంది ఏం లేదు. దేవుని వస్తేనే బతుకుతారు, దేవుని రాకపోతే ఆహారం ఉన్నాయని లేదు కదా. వచ్చినా రాకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, వేడినా వేడకపోయినా, ఆరాధించకపోయినా ఇబ్బంది ఏం లేదు ఇక్కడ, సమస్య ఏం లేదు, అందరూ లేకపోతారు కదా. కాబట్టి దేవుని ఎందుకు రండి అని పిలిచినటువంటి కారణాలు మనకు తెలియాలి. ఎందుకు అని మనకు అర్థమైతే మనం దేవుడిని కలుసుకోవాలి. ఎక్కడ మనము మన దేవుడి దేవాన్ని కలుసుకుందాము రండి అన్నాడు. ఎలా కలుసుకుంటారు? భూమి మీద, మధ్యాకాశంలోనా లేదా పర్వతంలోనా? ఎక్కడ కలుసుకోవాలా? ఎక్కడ కలుసుకోవాలి? భూమి మీద రక్త మాంసాలతో శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయన కలుసుకోవాలని సత్యాన్ని మర్చిపోవాలి. ఎందుకని? మనం ఆయన దగ్గర నుంచే వచ్చాము. దేవుడు మనకు దయచేసినటువంటి జీవాత్మ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి దాన్ని భూమి మీద పంపించారు. ఇక్కడ దేవుడికి దూరమైన మనం ఏం చేయాలంటే ఆయన్ని కలుసుకునేటువంటి వాళ్ళు ఉన్నాం. ఇక్కడ కలుసుకుంటే ఈ లోకాన్ని విడిస్తే మళ్ళీ అక్కడ కావాలా. కాబట్టి ఇక్కడ తేడా అయితే, ఇక్కడ వ్యతిరేకంగా ఉంటే, ఇక్కడ దూరంగా ఉంటే కుదిరే పరిస్థితులు కాదు కనుక ఒకసారి ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 5వ వచనం భాగాన్ని మీరు గ్రంథం నుంచి గమనించినట్లయితే ఇర్మియా ప్రవక్త ఈ విధంగా మనతో మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం భాగంలో ఈ మాటలు ఈ విధంగా రాయబడ్డాయి. 50వ అధ్యాయం 5వ వచనం భాగాన్ని ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలిసి పొందును రండని చెప్పుకొనుచు అన్నాడు. ఎవరు కలుసుకోవాలి? యెహోవాను కలుసుకోవాలి. ఎవరైతే ఆయన కలుసుకోవడానికి? ఎవరైనా కలుసుకోవడానికి? ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశానికి భూమికి సమస్తాలు సృజించిన వాడు కనుక, ఆయన వల్ల పోషించేవాడు కనుక, ఆయన వల్ల ప్రేమించేవాడు కనుక ఎవరెవరు యెహోవాను తెలుసుకును కలుసుకును రండి అని చెప్పుతూ సియోను తట్టు అన్నాడు. సియోనుకున్న మరో పేరేంటి? సియోనుకున్న మరో పేరేంటి? ఏ పట్టణ పేరు సియోనుకున్న పేరు? ఏ పట్టణం? సియోను అనే పట్టణాన్ని మరో పేరేంటి తెలుసుకోలేదు. కాబట్టి ఇశ్రాయేలు గొప్ప అభీష్టము, ఇశ్రాయేలు కోరిక, గొప్ప ఆలోచన ఏంటంటే వారు ఇశ్రాయేలు అనే వారు నేటికి ఏ ప్రాంతంలో ఉన్నా ప్రార్థించాలంటే వారు పక్కన ఎటుండాలా? యెరూషలేము కంటే ఉండి వారు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. యెహోవాను కలుసుకున్నవారు అని చెప్పుకోవచ్చు. సియోను తట్టు అభిముఖులై ఎప్పటికీ ఆ అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుతూ వచ్చేది. దేవుడు రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? కలుసుకోవడానికి. ఎవరిని? దూరంగా ఉండే ఏమర్థమైంది? దూరంగా ఉన్న వ్యక్తి
దగ్గర అయితే కనుక వారి యొక్క మనస్సులో, వారి యొక్క భావాలు, వారి యొక్క ఉద్దేశాలు అమలైన అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మాట్లాడాల్సి పెట్టారంటే యెహోవాను కలుసుకుందాం అని చెప్పుకొలుసు వాళ్ళు మార్గ మధ్యంలోనే అదేంటి అని అడుగుతారు. లోకంలో ఉడిగిందా ఉంటారు, ఆగిందా ఉంటారంట. అంటే అంత రంది అంత అంతరం అనేది ఇప్పుడు కాబట్టి ఇశ్రాయేలు కూడా యెరూషలేముకి వెళ్ళడానికి ముందుగానే మార్గ మధ్యలోనే ఏంటిదని ఆలోచిస్తుంది. కానీ మనం కూడా ఎవరైనా రమ్మని అడగాలి మీతో మాట్లాడాలని చెప్తే మనకు కూడా ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, నిన్ను పొరపాటు విషయంలో కొంత తర్జన పడతాం మనకు తెలియదా. కానీ ఆనాటి ప్రజలు యెరూషలేము దేవుడు కలుసుకోవడానికి వెళుతూ కూడా వాళ్ళు ఎలా అయ్యారు? సందేహంతో వెళ్ళారు. ఏంటో అనేటువంటి సందేహంతోనే వారు దేవుని యెరూషలేముకు వెళ్ళారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతకంటే మనం క్రిందకి గమనిస్తే పరలోకంలో ఉన్న దేవుడికి భూమి మీద ఉన్న మానవుడికి ఏమైనా గొడవ ఉన్నాయా? వాస్తవానికి ఉన్నాయా? ఇంటి గొడవ, ఆస్తుల గొడవ, ఆర్థిక సంబంధమైనవా అని అంటే కాదు. అయినప్పటికీ కూడా రండి మనకు వివాదం ఉంది అన్నాడు. ఏముంది? వివాదం ఉంది, రండి మన వివాదము తీర్చుకుందుము అన్నాడు. ఏ వివాదం ఉంది? పిల్లలించారా లేదా బొగిలించారా, ఆకర్షించారా, గౌరవనీయ విషయాలు అంటే అవి కాదు. అక్కడ లోక సంబంధమైన భావం దగ్గర దేవుడు అనలేదు. కానీ విషయం తప్ప ఏమంటున్నాడంటే మీ పాపములు ఎర్రనివైనా సరే అవి తెల్లని హిమం వలె నేను చేయాలనుకుంటున్నా. కాబట్టి ఆ పాపం అనేటువంటి ఎర్రనిది నీ మధ్యలో నా మధ్యలో వివాదంగా ఉంది. కాబట్టి ఆ వివాదాన్ని తీర్చుకుందామనే మాటని యెషయా ప్రవక్త మాట్లాడుతున్న ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. కానీ మనం ఈ సమయంలో సందర్భంపై దేవుడికి వెళ్ళాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఈ రీతిగా రాయబడింది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం భాగాన్ని యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము అన్నాడు. మన అనే మాట ఏకవచనం కాదు, బహువచనం. కాబట్టి నా మధ్యలో మీ మధ్యలో ఉన్నటువంటి వివాదం లేదా గొడవ తగాద ఏదువైనది అంటే పాపం కనుక మీ పాపాలు ఎంత ఎర్రనివైనా సరే నేను వాటిని మారుస్తాను. తెల్లని హిమం వదిలే నేను చేస్తాను. తెల్లని అవును, తెల్లని అవును అంటున్నాడు. ఎప్పుడు మీరు వచ్చి మన మధ్యలో ఉన్నటువంటి వివాదాన్ని లేదా సమస్యని పరిష్కారం చేసుకుంటే మీ పాపాలు వేరేవైనా, భారమైనవైనా, ఇంకోటిైనా వాటిని ఏదో తెల్లగా మారుస్తాననే మాటని మాట్లాడుతున్నాను. దావీదు కథ చేశాడు. ఏమన్నాడు? నేను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అని చెప్పొస్తూ నా పాపాలనే అన్నాడు. హిస్సోపుతోటి కడిగి తెల్లని హిమముగా మార్చు. ప్రతి వారి జీవితాలు హిమముగా మార్చబడాలి, తెల్లనివిగా మార్చబడాలి, జీవితాలు మార్చబడాలి, బట్టలుగా మార్చబడాల్సింది. మనం వేసుకునే వస్త్రాలు కాదు, మనం ఇంకోటేసింది కాదు, మన ఆత్మ సమానమైన జీవితము లేదా హృదయం అనేటువంటి విషయాల్లో తెల్లని హిమములా ఉండాలని కోరుతున్నాడు. కానీ ఆ ఆలోచనలో నీటికి కూడా ప్రజలు ఏకీభవించడం లేదు. కాబట్టి యెహోవాను కలుసుకుందాము రండు అని చెప్తున్నాడు. ఎందుకంటే మన మధ్యలో ఏమంటే దేవుడికి మనకి మధ్యలో గొప్ప వివాదం ఉంది కనుక పాపం అనే వివాదము, ఆ వివాదం తీర్చుకుందాము రండి అనేటువంటి విషయంలో విషయంతో దేవుడు మాట్లాడుతున్నట్టు దేవుడు కదా. కాబట్టి మీరైనా నేనైనా భూమి జీవించే వారు ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చేవారు ఎలా రావాలంటారంటే మనస్ఫూర్తిగా రావాలంటున్నాడు. ఎలా ఉంటా? మనస్ఫూర్తిగా రావాలంటే మనస్ఫూర్తిగా ఇష్టమైనదిగా. మనస్ఫూర్తి అనేది కాదు అని అంటే ఇష్టం కాదని అర్థం, కష్టంగా వస్తున్నట్టే. కానీ ఆనాటి ఇశ్రాయేలులు కానీ నేడు ఆత్మ సమానంగా జీవించే మనం కానీ ఎలా రావాలంటే మనస్ఫూర్తిగా రావాల్సినటువంటి బాధ్యత మనకి వదిలే విషయాన్ని ప్రవర్తన జ్ఞాపకం చేస్తాం. ఒకసారి 50 గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది. 50 గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం భాగాన్ని మన గ్రంథం నుంచి గమనించినట్లయితే
ఈ రీతిగా మనతో మాట్లాడుతుంది. 2:12 కానీ ఇప్పుడైనను అర్థమైంది, ఇప్పటిదాకా దేవుని ఆజ్ఞలను, దేవుని చిత్తాన్ని, దేవుని మార్గాన్ని తృణీకరించి ఇప్పటి వరకు కూడా మీరు మీ ఇష్టాసనం మీద బ్రతికారు. కానీ ఇప్పుడైనా ఎక్కడి నుంచి ఏదైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అన్నాడు. తిరిగి ఏమేమాట అన్నాడంటే అది ఎక్కడో పాలించబడింది, ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళారు అంతే కదా. మనం సారిగా కీర్తన 90 చదువుతాం. నరులారా తిరిగి రండని నీవు మనుష్యులను పిలుచున్నావు, సెలవిస్తున్నావు అంటే మనిషిని తిరిగి రమ్మని పిలుస్తున్నావు అంటే అతనేంటి, నువ్వు ఎప్పుడో పంపించావు, మానవుని భూమి మీద ఎప్పుడో పంపించావు కనుక వెళ్ళేటువంటి మానవుడు తిరిగి రావాలన్నది నీ కోరిక. కాబట్టి ఇప్పుడు పాత్రమైన జీవితంలో ఇశ్రాయేలు కూడా వారు ఏదో ఒక దినాన దేవుని చిత్తాన్ని విడిచి, దేవుని ఉద్దేశాన్ని విడిచి, దేవుని మార్గాన్ని విడిచి ఎప్పుడో వాళ్ళ సొంత స్వప్రయోజనం కోసం, పరిష్కారం కోసం ఎప్పుడో దేవుని విడిచిపెట్టి వెళ్ళారు కనుకనే ఇప్పుడైనా మీ జీవితము విలువైనది గుర్తించి మీ జీవితం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్న అపప్రస్తుత పాలవుతున్న విషయాన్ని గమనించి ఇప్పుడైనా మీరు కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు రావాలవుతా రండి. ఈయన ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, ఎన్నో దుర్మార్గాలు చేసి ఉండొచ్చు, ఎన్నో దుష్కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, అయినా ఇబ్బంది లేదు. ఇదేనంట మీరు కన్నీరు విడిచు దుఃఖించు మనస్ఫూర్తిగా మనపూర్వకంగా తిరిగి నా యొక్క వచ్చినట్లయితే నేను మిమ్మల్ని శ్రేణు గిట్టివేను నెట్టివేను. ఎందుకంటే మీ ఇష్టమే, కానీ మీ జీవితంలో మీ బ్రతుకులో ఉన్న పాపం మాత్రమే నాకు అయిష్టం కనుక ఇబ్బంది ఏమి లేదు. మీరు దుఃఖపడండి, కన్నీరు కాల్చండి, మనస్ఫూర్తిగా మీరు నా ఎదురు రండి అని చెప్పి దేవుడు మానవులను కోరుతున్నట్టు దేవుడు ఉన్నా. కానీ మానవులతో దేవుడికి వస్తానే ఉన్నారు. కానీ పైకి భక్తితో వస్తున్నారా, లోక భక్తితో వస్తున్నారా? ఏది లోకానికి ఇంపుగా ఉంది, ఏది ఇంపుగా ఉంది? దేవునికి ఇంపైంది ఏంటి, లోకానికి ఇంపైంది ఏంటి చెప్పండి. లోకానికి ఇంపైంది ఏంటి, మనకి ఇంపైంది ఏంటి? దాన్ని మనం గమనిస్తే దేవుడి సన్నిధికి రండి దేవుడు పిలుస్తున్నాడు. కానీ లోకమంతా అనేది మనమంతా కూడా క్రైస్తవులమే. ఎందుకంటే మన దగ్గర బైబుల్ ఉంది, మనం ప్రతిరోజు వాక్యం పెడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రతి ఆదివారం, ప్రతి గురువారం, ప్రతి శుక్రవారం ఏదో సమయంలో ప్రార్థన పేరుతోని దేవాలయాలకు వెళుతున్నాం అనేది ఆలోచనతో ప్రజలు ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో నీకు వస్తున్నటువంటి నీవు కానీ నేను కానీ ప్రపంచంలో మరెవరు కానీ వారు పైకి భక్తిగా వారి వస్తున్నారా లేదా దేవునికి మహిమకరమైన భయభక్తులతో వస్తున్నారన్న విషయంలో ప్రజలు దాన్ని చూసినట్టు సరైన అవగాహన లేని పరిస్థితిలో ఉన్నారు. కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే యెహోవా యందు భయభక్తులతో రండి అంటున్నాడు. ఒకసారి దానిలో సర్వోత్తమ దేవుడు రండి సమయంలో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. కానీ ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనంలో ఇర్మియా ప్రవక్త ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము అంటాడు. అంటే వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి అన్నాడు. భయభక్తులు అనేది కంటికి కనిపించేయా? కనిపించింది. మరి భయభక్తులు అనేది ఎవరు కనిపించాయి? దేవుడు కనిపించాయి. ఎవరు కనిపించాలా? దేవుడు కనిపించాలా? కానీ మరేమనుకుంటామంటే ఆదివారం ఆరాధనకి చర్చికి వెళ్ళాలి అంటే మనకున్నటువంటి సిద్ధమాట ఏంటంటే వేకువలు చేసి తలస్నానం చేసి లేదా ఒకరోజు తలస్నానం చేసి వాటిని ఆడగొట్టుకొని లేదా మంచి తెల్లటి వస్త్రాలు వేసుకొని ఆదివారం హడావుడిగా ఆరాధనకి వెళితే అది ఆరాధనని, అది భక్తని, అది ప్రార్థనని భ్రమలో మనం ఉంటున్నాం.
కానీ దేవుడు కోరుతున్నటువంటి ఏంటో మనం ఎరగలేదు. కాబట్టి దేవుడు ఏం చేసేవాడు కాదు. మనుషులు చేసే స్నానాలు, మనుషులు వాడే సబ్బులు, షాంపూలు, లేదా ఇంకేంటి కాస్మెటిక్స్, లేదా వేసుకునే వస్త్రాలు, ఇవేమి జరిగిన సంబంధం. ఎందుకంటే పౌరులు మాట్లాడే గాంధీపత్రికలో నరుని వేషాన్ని దేవుడు చూడడు. మరి ఏం చేస్తాడు? హృదయంలో ఉన్న భయం ఎంత, హృదయంలో ఉన్న విశ్వాసం ఎంత, నమ్మకం ఎంత, నిరీక్షణ అనేది మాత్రమే దేవుడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. కనపడాల్సినటువంటి గొప్ప సంగతులు అవి మన అంతరంగ స్వభావంలో. కానీ మనం ఏం చేస్తున్నామంటే భౌతిక సంబంధంగా అలవాటు రెడీ అయ్యంటే లోకానికి కనిపించే మనిషి తెల్లటి వస్త్రాలు వేసుకుంటాడు. లోపల మరణం ఉంది, లోపల పాపం ఉంది, లోపల దుర్మార్గం ఉంది, లోపల దుష్టత్వం ఉంది. నువ్వు ఆరాధనకి వెళితేమి, ఆలయానికి వెళితేమి, తల్ల కిందకు తపస్సు చేస్తే మాత్రం ప్రయోజనం లేదుగా. లోకం మెచ్చేది పైకి భక్తి, దేవుడు మెచ్చేది హృదయపూర్వకమైన భయభక్తులు. కానీ మా ప్రపంచం వారు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి వేరే లేదనుకోవడానికి కాబట్టి రండి, వారు మన దేవుడిని యెహోవా యందు భయభక్తులు కలిగి అన్నాడు అంటే బయట కనిపించాడు. ఏం కనిపిస్తుంది? మరి దేవుని యందు భయము భక్తి కనిపించడం లేదు, కానీ ఏమి కనిపిస్తుందో నేటి సమాజంలో అపోస్తుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తూ రాశాడు. మీ జ్ఞాపకం చేస్తాను. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు మాట్లాడుతున్న సందర్భంలో ఈ సమయంలో అపోస్తుడైన పౌలు తిమోతిని తన పత్రికను రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కానీ పైకి అదిగా లోకాన్ని మెప్పించి, లోకాన్ని సంతోషపెట్టే, ఏమండి లోకంలో వీళ్ళు కూడా శబాష్, లోకంలో కూడా వీళ్ళు కూడా క్రైస్తవులే అని మెప్పించుకునే స్వభావాన్ని దేవుడు కోరలేదు. కాబట్టి వారు పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని, దాని శక్తిని ఆశ్రయించిన వారైనారు కనుక అట్టి వారికి విముఖుడవై అంటే దూరంగా ఉండు. వాళ్ళ భక్తి జీవితం వల్ల వాళ్లే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న వారిని కూడా నాశనం చేసేది కనుక వాళ్ళకి సాధ్యమైన వరకు కూడా దూరంగా ఉండు అనే ప్రస్తావానికి పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ఏ భక్తి అంట? లోపల భక్తి, పై భక్తి. అది దేవుని శక్తిని ఆశ్రయించట్లేదు. బైబిల్లో రాయబడిన దేవుని వాక్యం అనే శక్తికి దూరంగా ఉన్న భక్తి. లేఖనాలకు ఆధారమైన భక్తి కాదు, లేఖనాలను విడిచిపెట్టి అజ్ఞానంతో, అవివేకంతో, అవివేకమైనటువంటి భక్తిహీనమైనటువంటి పైకి భక్తి. కాబట్టి ఆ భక్తితో దేవునికి ఉపయోగం లేదు కనుక వారు పైకి భక్తి గలవారి వారు దేవుని వాక్యం అనే శక్తిని ఆశ్రయించిన వారిని అయ్యారు. అట్టి వారికి ఏమైందంట? విముఖుడవై ఉండాలనే విషయాన్ని లేఖనాల్లో మాట్లాడుకుంటున్నారు. మాత్రమే కాదు, చెవి యొక్కి నా ఇంతకు రండి, చెవి యొక్కి నా ఇంతకు రండి అన్నాడు. ఒక మనిషి యొక్క జీవితంలో దేవుని వాక్యం హృదయమైన ఫలించబడాలి అంటే ముందు చేస్తున్నటువంటి అవయవ పని చెప్పండి. ముందు చేయాలి వాక్యము, హృదయం. వాక్యం అనేది హృదయంలో ఫలించాలంటే ఒక అవయవం పనిచేయాలి. ఏ పని? ఒక అవయవం పనిచేయాలి. దానికంటే ఈ రెండింటికంటే ముందు ఏంటి? ఏ పని చేయాలా? దాన్ని యోగంతో స్పష్టంగా యోగంతో మాట్లాడారు. అంగీలి అన్నాడు. అంగీలి అంటే నాలుక. అంగీలి ఆహారమును పరీక్షించినట్లు చెవి వినేరా, చెవి మాటలను పరీక్షించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. కావున మాట్లాడే ఎక్కడ మాట్లాడే విషయంలో ఏమన్నాడంటే 55వ భాగాన్ని యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ భాగాన్ని యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ భాగాన్ని చెవి యొక్కి నా ఎంతతో రండి. ఎందుకని? చెవి చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి? ఏంటది? చెవి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకని? చెవి వినకపోతే వాటిని వెళ్ళగలవు.
మనం నిర్లక్ష్యంగా ఉంటాం. చెవితో వాక్యాన్ని వినకుండా చెవి ఏదో పెట్టి వింటా ఉంటాం. అప్పుడు శక్తి కలిగిన వాక్యం హృదయంలో వెళ్ళే ఛాన్స్ ఉందా? చెవి చేస్తే చెవి లోపల అయ్యారా, చెవి వాటిని ఆ శబ్దాన్ని లోపలికి తీసుకువెళ్ళగలిగి దేవుని వాక్యం అనే విత్తనము హృదయంలో చెవిపై చెవి చేయలేదనుకోండి, హృదయానికి వాక్యం వెళ్ళదు. ఎందుకంటే చెవిపై చెవి చేయకపోతే ఈ చెవిని విని ఈ చెవితో వదిలేస్తాం, ఉపయోగం లేదు. కాబట్టి మానవ జీవితంలో రెండు ప్రాముఖ్యమైన చెప్తాడు. ఒకటి ఏంటంటే వినగల చెవి, గ్రహించగల మనసు అన్నాడు. వినగలిగిన చెవి గ్రహించగలిగే మనసు అన్నాడు. మనసు ప్రాముఖ్యమైంది. ఎప్పుడు చెవి పని చెవి చేస్తే చెవి లేదనుకోండి, మనసుకి ఏం చెప్తుంది? మనం చెప్పదు. కాబట్టి ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనవైతే ఆ రెండింటికి మనం త్వరగా దొరుకుతున్నాం. ఇక్కడ మాట్లాడాడు, ఏమన్నాడు? చెవి యొక్కి నా ఎక్కకు రండి. ఏం చేస్తాను? చెవి యొక్కి నా ఎక్కకు వచ్చినట్లయితే మీరు వినని ఎలా మీరు బ్రతుకుదురు అన్నాడు. ఇక్కడ కాన్సెప్ట్ బ్రతకడం ఇది ఎలా? మీరు వినని ఎలా బ్రతుకుదురు అన్నాడు. వినకపోతే ఏమవుతారు? సరిపోతారు. పాత నిబంధనలో దేవుని ప్రజలు చెబుతున్న ఇశ్రాయేలు ఉన్నారని సరే మనకు తెలుసు. పాత నిబంధనలో అరణ్యంలో వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఆ దేవుని స్వరూపంలో ఉన్నప్పుడు దేవుడు ఆ తాపకరమైనటువంటి పాములను ఇశ్రాయేలు ప్రజలకు విడిచిపెట్టాడు. తాపకరమైనటువంటి సర్పాన్ని దేవుడు ఇశ్రాయేలు సమాజం మధ్యకి విడిచిపెట్టాడు. సర్పాలు ఏం చేస్తాయి? కాటేస్తాయి. ఇప్పుడు దేవుడు చెప్తాడు, పాము కలిసినటువంటి ప్రతి వ్యక్తి నా మాట విని నేను చెప్పింది చేసినట్లయితే మీరు బ్రతుకుతారు అని చెప్పాడు. అప్పుడు దానికి వెంటనే ఒక మార్గాన్ని సంరక్షించే ఏర్పాటు చేశాడు. ఏంటది? చేశాడు. మోసే చేత ఎత్తని సర్పాన్ని చేయించి ఎత్తైన స్థలం మీద పెట్టాడు. ఎందుకు? స్తంభం మీద పెట్టాడు. దీనికి పాము కలిసిన ప్రతి వ్యక్తి ఎవరికైతే జీవితం మీద ఆశ ఉందో, దేవుని మాట మీద నమ్మకం ఉందో, ఆ మాట మీద జీవితం మీద ఆశ ఉన్నవాడు వెళ్ళారా ఆ స్తంభం మీద ఉన్నటువంటి ఎత్తడి సర్పాన్ని చూసినవాడు బ్రతుకుతాడని చెప్పారు. దేవుని మాట నమ్మి జీవితం మీద ఆశను చూసిన వారంతా బ్రతికారు లేదా? రైట్. కొత్త నిబంధన సంత ప్రకారంగా మనం కూడా ఆ సర్పము అనే పాము, సర్పము అనే సాతాను చేత మనం కూడా ఆ కాటికి గురై ఉన్నాం, బలై ఉన్నాం. కాబట్టి మనం కూడా పాము కాటికి బలైనటువంటి మనం కూడా బ్రతకాలంటే ఇప్పుడు మనం ఎవరిని చూడాలా? ఎవరిని చూడాలా? ఏ సందర్భాన్ని చూడాల్సిన పరిస్థితుల్లో యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 14 వచ్చిన కానీ అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తాడో ఎత్తిన సర్పాన్ని ఎవరు చూశారో వాళ్ళు బ్రతికినట్లుగా ఇప్పుడు అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య పొందట్లు మనిషి కుమారుడు కలువరి శిలువ రాని మీదకి ఎత్తబడేవారన్నాడు. ఇప్పుడు ఎవరు చూడాలా? నిజంగా జీవితం మీద, దేవుని మాట మీద బ్రతకాలి తాపత్రయం ఉంటే కనుక నీవు కలువరి శిలువ రాని మీద వేలాడి మరణించినటువంటి ప్రభువైన యేసుని చూడాలి. అలాంటి త్యాగపూరితుడైనటువంటి పరిపూర్ణుడైన శిలువ మీద మరణించిన ప్రభువును చూసే మనసు లేదు మన లోకాన్ని చూసేటువంటి ఆలోచన మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఎడుగుతాయేముంది? ఏడే లేదు కదా, ఉన్నంత లోకం కాబట్టి లోకంలో జీవించే మనుషుల యొక్క ఆలోచన కూడా లోకం మీదే ఉంటుంది తప్ప దేవుడి వైపు చూసేటువంటి ఆలోచన లేదు. దేవుడి
అర్థం ఏంటంటే దేవుని మాట కుదరలేదు, నమ్మకం లేదన్న మాట మాత్రం ఖచ్చితంగా మోస్తుంది దేవుని మీద. మాత్రమే కాకుండా మీరు బ్రతకాలి అన్నాడు. బ్రతకాలి, మీరు బ్రతకాలి అంటే చెవిలోకి నా మాట ఆలోచించండి. మీరు బ్రతకాలంటే నా మాట వినని దేవుడు పాత రేపులు జీవించిన ఇశ్రాయేలుని కోరాడు. కొత్త నిబంధన సందర్భ ప్రకారంగా నేడు మనం ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? కొత్త నిబంధన సందర్భంలో ఉన్న క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మన ముందు ఉన్నటువంటి విలువైన ఘనమైన మాట ఎవరి? యేసుక్రీస్తు వారు. ఎవరి గ్రంథంలో మొట్టమొదటి ప్రవక్త ఎవరు? చివరి ప్రవక్త ఎవరు? మొదటి ప్రవక్త మోషే, చివరి ప్రవక్త యేసుక్రీస్తు వారు. మొదటి ప్రవక్త చివరి ప్రవక్తని ప్రస్తావించి మాట్లాడుతున్న మాట ఇప్పుడు చదువుతాం. అపోస్తలుల కార్యక్రమం 3వ అధ్యాయము 22వ వచనం కానీ మా చదువుకున్న ఈ సమయంలో అపోస్తలుల కార్యక్రమం 3వ అధ్యాయము 20వ వచనం కానీ మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను అన్నాడు. అంటే క్రైస్తవులుగా, విశ్వాసులుగా ప్రార్థనలకు వెళుతూ మేము బాప్తిసం పొందాం, మేము తెలియవారికి వెళ్తాం, ఇంత పరలోకానికి వెళ్తాం అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఈ మీద ఉన్నదో, పరలోకం చేరాలి, సదాకాలం ప్రభుత్వం బ్రతికున్నారన్న ఆలోచన, ఆకాంక్ష, అభిలాష ఎవరికైతే ఉందో అలాంటి భూమి మీద జీవించే క్రైస్తవులందరూ కూడా అన్ని విషయంలో ఎవరైనా చివరి ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తు మాట అన్ని విషయాల్లో వినాలి అని ఖండితంగా పరిశుద్ధాత్మ మనకి కోరుతున్నాడు. ఎక్కడ ఇది ద్వితీయోపదేశ కాలంలో ఇశ్రాయేలు సమాజం మధ్య ఆ దైవజనుడైనటువంటి మోషే మాట్లాడే మాట. అది మనకి అవసరం, మనకి దేవుడికి యూజ్ చేయడం అవసరం. అక్కడ ఎన్నో సందర్భాన్ని పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధనలో జీవించబోతున్న క్రైస్తవులు ఎవరి మాట వింటే వారి జీవితాలు బ్రతుకుతాయో, ఎవరి మాట వింటే వారి జీవితాలు గమ్యమై పరలోకం చేస్తాయో, నిత్యజీవం చేస్తాయో వారిని ఉద్దేశించి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. మీరు అన్ని విషయాలలో చదివేంటి? ఆరాధన చేస్తాం, ఓకే, ప్రార్థన చేస్తాం, ఓకే, ఆన్లైన్ చేస్తాం, ఉపవాసం చేస్తాం, అన్ని చేస్తాం. కానీ ప్రపంచమంతా చెవులలో శేష పోసుకొని వినకూడదు మాట వినని మాట ఏం చెప్పండి? ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యం అంతా ఆ ఒక్క సందర్భంలోనే చెవులలో శేషం పోసుకుంటుంది, వినరు. అన్ని సందర్భాలు అన్ని ఒకటి అంటారు, కాకపోవడం అన్ని ఒకటే ఏడండి, అన్ని ఒకటే, అన్ని ఒకటే అంటారు. అన్ని ఒకటి కావు. ఆ కాగర్లనే పొర తొలిగేదాకా అన్ని ఒకట్లాగే కనపడతాయి. ఆ పొర తిరిగితే కానీ నీకు అన్ని ఒకటి కనపడతాయి. ఈ భూమి మీద జీవించే ప్రతి క్రైస్తవులు దేవుని మనసులో ఉన్న, దేవుని అనాదికాల సంకల్పంలో ఉన్నటువంటి సంఘాన్ని మాత్రం ప్రార్థన పెడుతున్న భక్తులు అంగీకరించలేరు. అంటే ఇక్కడ సంఘాన్ని అంగీకరించకపోతే నువ్వు ప్రార్థనకు వెళ్ళినా సరే అన్ని విషయాలు అంగీకరించినట్ట కాదు. అది మన మనసులో ఉన్నదైతే ఇవి దాన్ని వదిలేసి, కానీ పరలోకమందు ఉన్న దేవుని మనసులో ఉన్నటువంటి సంఘాన్ని, యేసు ప్రవచనకరమైన సంఘాన్ని నీకున్నటువంటి దిక్కుమాల ఆలోచనతోటి దాన్ని అవాయిడ్ చేయాలంటే మీరు అన్ని విషయాలు ఆయన మాట విన్నట్టు కాదు. అన్ని విషయాల్లో మీరు ఆయన మాట విన్నట్టు కాదు. మీరు సరిపడా పెట్టినట్టు పక్కనే లేదు, నిత్య జీవానికి వెళ్ళే ఛాన్స్ లేదు, సదాకాలం ప్రభుత్వం వెళ్ళే ఛాన్స్ అంతకంటే లేదు. మీరు అన్ని విషయాలు ఆయన మాట వినాలి అన్నాడు. సంఘం విషయంలో కానీ, బైబిల్ వాక్య విషయంలో కానీ, ఏ విషయంలో మీరు వాక్యాన్ని అవాయిడ్ చేసి పక్కన పెడతారో ఆ ప్రవక్త మాట వినేవాడు ఏమవుతాడు? ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అనే నిత్య అగ్నిగుండానికి దిగాల్సిందే. అన్ని విషయాల్లో వినగలిగితే
ఛాన్స్ మనకు ఉన్నాయి. లేకపోతే ఆ ఛాన్స్ మిస్ అయింది అంటే ఖచ్చితంగా వాస్తవానికి. ఎంతో మంది పిల్లలు రీసెంట్ గా ఎంసెట్ ఎగ్జామ్ రాశారు. దేనికోసం? ఉన్నతమైన చదువుల కోసం, భవిష్యత్తు కొరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. ఎంట్రన్స్ దీనికి విద్యార్థులు అంటే ఉన్నతమైన భవిష్యత్తు కొరకు చాలా మంది విద్యార్థులు, అది డాక్టర్లు అవ్వచ్చు, లేదా మెడికల్స్ అవ్వచ్చు, లేదా ఇంజనీర్స్ అవ్వచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వ్యక్తులు వాస్తవానికి దానిలో అర్హత సాధించేది 40 మార్కులు సాధించారు. 40 మార్కులు సాధిస్తారు. ఆ వస్తే కానీ ఆ ఉన్నతమైన చదువులకి వారికి ప్రవేశం ఉన్నాయి. వాస్తవానికి 39 మార్కులు వచ్చాయి అనుకోండి. 39 మార్కులు వచ్చాయి. వీళ్ళు కష్టపడ్డారని, వీళ్ళు శ్రమ పడ్డారని బోర్డు కలిగించి పాస్ చేస్తుందా? చేయరు. ఎలా ఏం చేసింది? క్వాలిఫైడ్ అయిపోతుంది. నీకు దానికి ప్రవేశానికి నీకు అర్హత లేదు వచ్చింది. ఎన్ని మార్కులు పోయినాయి? ఒకటి కూడా కాదు, 6 మార్కులు పోతే ఇవాళ డిస్క్వాలిఫైడ్ అని చెప్పి 2 మార్కులు వేసింది అక్కడ. మరి ఇక్కడ అన్ని సంఘటనలు విన్నామండి, ఒక్కదే కదండి, అట్లీస్ట్ ఒక్కదాని కూడా మాకు ప్రైవసీ లేదా అని పరలోకమందున తండ్రి చిత్తంలో తండ్రి మనసులో ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని నువ్వు అవాయిడ్ చేస్తే నీ భక్తి మిగిలింది నరకం తప్ప మరొకటి కాదు. అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలి. అన్ని విషయాల్లో వింటామండి. సగం అంటే శివలో చేసి మోసుకుంటామంటే నీ జీవితాన్ని నరకాన్ని అప్పగించుకుంటారు. అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలా. ఆ ప్రవక్త మాట వినని వాడు ఏమవుతాడు? ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అన్నాడు. ఇంకేమీ లేదు. ఇప్పటిదాకా కార్లు ఉన్నవాడు, ఇప్పటిదాకా మేడలు ఉన్నవాడు, ఎకరాలు, రత్నాలు, టెంపుల్ ఉన్నవాడు చివరికి ఏమీ లేదండి. ఎవరి నిరంతరంగా బాగా ఉండండి, సర్వనాశనమయ్యేది అనిపోయింది. ఇంకేముంది? రూపాయలు ఇంకేమన్నా ఏమి లేదు. కాబట్టి అన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు వారు ఏవైతే చెప్పారు లేఖనాల్లో వాటన్నింటినీ వినగలిగితే, వాటన్నింటినీ నమ్మగలిగితే, దాని ప్రకారంగా చేయగలిగితే మనం పరిశుద్ధులు పరలోకంలో చేరగలం. లేకపోతే అవకాశం లేదు. కాబట్టి అన్నాడు ఆ ప్రవర్త మాట వినే వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అని చెప్పాడు. కాబట్టి మాట ఇవ్వాలని చెప్పొచ్చాడు. మీరు చెయ్యెక్కిన మాట వినండి, వినడానికి బతుకుతారన్నాడు. పాము చేసిన ప్రతి వ్యక్తి బ్రతికాడు. ఇక్కడ ప్రభు మాట విన్న వ్యక్తి ఏమవుతాడు? మరణానికే తప్ప జీవానికి మూలం కాదని విషయాలు కూడా మనం గమనించదలుచుకున్నాం. అంటే దేవుడు కూడా అంతకంటే దేవుడు రమ్మన్నాడు అని కోసం, దేవుడు రమ్మన్నాడు కాబట్టి వాడి కోసం వేడి కోసం ఆదివారం సెలవు కాబట్టి వస్తామంటే అందుకోసం విషయం ఉన్నాడు. నా సన్నిధిని చూడవలని వస్తున్నారే. కనిపించడం కొత్త, కనిపించాలి అనే ఆలోచన పేరేంటి? జనాలకి కనిపించాలి అనే ఆలోచనతో వచ్చే వారికి గ్రంథమే బోధిస్తాయి. వేషధారులు బోధిస్తుంది. ఏంటా వేషధారు? మీరు నా సన్నిధిలో కనపడవలని వస్తున్నారే. నా గుమ్మములతో కూడా మిమ్మల్ని రమ్మన్న వాడెవడో అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. టైపాస్ కోసం, ఆచారం కోసం, ఇంకా మీ మనసులో ఉన్న కోసం మీరు దేవుడికి రావాల్సినంత నెససరీ ఏదన్నది గ్రంథం బోధించే వాస్తవాలు దేవుడు మాట్లాడాలి రాయగలుగుతుంది. కాబట్టి దేవుడికి రావాలి అంటే ఏం కావాలా? ఏం కావాలా? అందుకోసమే 100 మాట్లాడాడు. సమస్త దేశములారా యెహోవాకి ఉత్సాహధ్వని చేయాలన్నాడు. ఏ ధ్వని? డ్రమ్ము ధ్వని కాదా, కంచెల ధ్వని కాదా, డీజల్ ధ్వని కాదా, అవి ఏం కూడా కాదు. ఏదని? ఉత్సాహధ్వని అన్నాడు. మనిషికి ఉత్సాహం అనేది ఎక్కడి నుంచి రావాలా? హృదయం నుంచి రావాలి. అందుకోసమే మేకింగ్ ఇన్ యువర్ హార్ట్ అన్నాడు. అంటే హృదయంలో నుంచి రావాలని దేవుడు కోరుతున్నాడు. కానీ హృదయానికి ముసుగులేసి డ్రమ్ములు తీసి అడవులు చేసి అయ్యేది భక్తి. లోక సంబంధమైన వారు, శరీర సంబంధమైన వారు ఏం చేస్తారు? శరీర సంబంధమైన వారు శరీరం మీదనే మనసు పెడతారు. ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధ విషయం మీద ఏం చేస్తారు? మనసు పెడతారు. కాబట్టి లోకంలో చేసుకున్నంత శరీర సంబంధమైన వారు కనుక డ్రమ్ము మీద, కంచెల మీద, గజ్జల మీద ఎక్కింది. ఎన్నెన్నో వాటి మీద మనసు పెట్టి ధ్వని చేస్తే అయ్యేదా?
ఏది కాదు. అందుకోసమన్నాడు మనుష్యులకు ఇష్టమైనది, మనుష్యులలో ఇష్టమైనది దేవుని దృష్టికి అది అసహ్యమని చెప్పొచ్చాడు. నీకు ఇష్టమైనది చేయొచ్చు, దేవుడికి ఇష్టమైనది ఏదో, ఆయన నచ్చింది ఏదో ఆయన చేయమన్నది చేయాలి. కానీ నీకు నచ్చింది, నీకు ఇష్టమైంది, జనాలు సంతోషపెట్టేది, జనాలకి ఎగ్జిబిషన్ లాగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు ఏం కోరాడో, దేవుడు ఏం చేయమన్నాడో అది మాత్రమే చేయడానికి నీవు సిద్ధపడాల్సిన పరిస్థితులు తప్ప నాకు ఇష్టం ఏదో తల్లికున్నట్లయితే కుదిరి పని కాదు. కానీ వాళ్ళ ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే బైబిల్ కాస్త ముసుకెళ్తే మన ఇష్టాన్ని మనం చేసుకోవచ్చు. కానీ గ్రంథంలో ఉన్న భక్తులు చూడండి, నీ జీవితాన్ని నువ్వు చేసుకుని నీ ఇష్టాన్ని జీవిస్తూ నేను భక్తులని భ్రమలో బ్రతికేదాన్ని విడిచిపెట్టి పాత నిబంధనలో భక్తులు చూడండి, పాత నిబంధనలో భక్తులు నోవాహును చూడండి. నోవాహు ఏం చెప్పాడు? అయ్యా, భూమి మీద ఆశ్రయానికి ఎన్నో రకాలైన గృహాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఆ రోజులో లేని చెట్టు ఈ రోజు ఉన్న చెట్టు ఏం లేదు. సృష్టి ప్రారంభం నుంచి మనకు తెలిసినటువంటి ఎన్నో చెట్లు ఉన్నాయి. కానీ దేవుడు ఏం చెప్పాడు? అయ్యా, నీవు నీ కుటుంబం యొక్క రక్షణ కొరకు ఓడను కట్టమన్నాడు. దీంతో ఏ శక్తితో? ఏ శక్తి ఏమైంది? అయ్యా, నువ్వేదో సిటీ సార్ ప్రాణం చెబుతున్నావు, అసలు ఆ మానవు నాకు తెలీదు, ఆ మానవు నుంచి వాడను విలువైంది పేర్కొంది, విలువైంది లెబోనాన్ ఉంది, విలువైంది ఏదో ఉంది, గంధం శక్తి ఉన్నాయి. వాటిని వాడతాను ప్రశ్న ఏదే ఇసనా? ఇక నోరు మూసుకొని దేవుడు చెప్పిన సిటీ స్థానం రానుకోని దేవుడు నోవాహు ఓడ కట్టాడు. ఓడ కట్టాడు కాబట్టి అన్నాడు, నోవాహు దేవుడు చెప్పినట్టుగా చేశాడని నోవాహు చూపించేశాడు. రెండో వ్యక్తి, ఇవాళ భక్తిహీనులుగా ఉన్నవారు ఏదో వాళ్ళ సొంత ఇష్టాలు, వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలతో భక్తుల శ్రమలతో ప్రతి భక్తిహీనుడు చూడాల్సింది ఎవరైనా నోవాహు చూడండి. రెండో వ్యక్తి అబ్రహాము చూడండి. అయ్యా అబ్రహామా అన్నాడు. ఎవరాడు? చిత్తం ప్రభు అన్నాడు. దిక్కులేసి చూశాడు. ఎవరాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకు తీసుకుని నేను చెప్పు పర్వతం తీసుకెళ్ళి అక్కడ నాకు బలిపించమన్నాడు. ఇంకా పర్వతం మోరియా పర్వతం. అది ఏ దేశంలో ఉంది? అది యెరూషలేము దేశంలో ఉంది. ఆ దేశంలో అయ్యా నీకు తెలుసు నేను ఎంత వృద్ధాప్యంలో ఉన్నానో నీకు తెలుసు, అయినా సరే ఏందయ్యా ఈ పరీక్ష, ఇన్ని పనులు ఏడాదంటేది, ఈ రోజులు ప్రయాణం ఏడాది అడ్డగోలు ప్రశ్న ఏమి ప్రవేశడా? ఏరా దేవుడు చెప్పిన మాటకి విధేయుడై ప్రశ్న వేయడానికి సాహసం లేకుండా నోరు మూసుకొని ఎడగలేడు. 3 దినాల ప్రయాణం వెళ్ళాడు. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎన్నో పర్వతాలు ఉన్నాయి, ఎన్నో కొండలు ఉన్నాయి, ఎన్నో లోయలు ఉన్నాయి. ఎదిగినాడంటే ఆయన పల్లెలుడా పరిమంతుడురా? ఏమండి, ఆయన పల్లెకి వెళ్ళాడు, పరిమంతుడు పోయి నిశ్వాసాలు చేస్తాము భక్తిని. ఆయన కూడా ఆయన తన కుమారుణ్ణి తన గాడిని తీసుకుని 3 దినాల ప్రయాణం, దేవుడు చెప్పిన పర్వతం మీదకి 3 దినాల ప్రయాణం. నిజమైన పరిపూర్ణత గుర్తున్న 3 కాబట్టి ఆ 3 అనేటువంటి సంఖ్య, ఆ సంఖ్య కానీ 2 సందర్భంలో ప్రస్తావన చేసుకుంటే సంఖ్య అంటాం. ఒకటి, అబ్రహాము తన కుమారుణ్ణి బలిగలించిన దానికి 3 దినాలు అయితే 3వ దినం తిరిగి తన కుమారుణ్ణి పొందాడు. మృతుల్లోంచి గెలిచావని చెప్పి దేవుడు నిర్దేశిస్తాడు. రెండో సంగతి ఏంటంటే యోనా 3 దినాలు శాపంలో ఉంటే 3వ దినాన్ని యోనా బయటికి వెళ్ళాడు. ఇవన్నీ కూడా ఎవరు సాధించారు? తన చిత్తములో ఉన్న, తన ఉద్దేశంలో ఉన్న మనందరి పాపాలని మోసుకుని పస్కా పశువుగా కలువరి శిలువ మీద మరణించడానికి సిద్ధపడినటువంటి యేసు ప్రభువుని గొప్ప ఇండికేషన్, సంకేతం. కానీ అర్థమవుతాయి వల్ల అబ్రహాము దేవుడి మాట్లాడతాడు కాబట్టి అబ్రహాము దేవుడిని నమ్మినం, అది అతను నీటిగా చెప్పబడింది. తన ఏ కుమారుడు నరకరించి మృతుల్లోంచి తిరిగి మళ్ళా పొందాడు, లేపాడని చెప్పి గ్రంథం మనం బోధిస్తా ఉంటే అబ్రహాము కంటే గొప్ప ఏంటంటే మనం అబ్రహాము కంటే వయసు పడిన మనం కాదు కదా. వయసు పడిన ఆయనే దేవుడి మాటకు లోబడి ఎరగలేడు. మోరియమ్మ దేవుడి చెప్పేసరికి మరి ఇవాళ ఎవరి మాయలో ఉన్నాం మనం? ఏమండి,
బాలుడుగా ఉన్న మనం, ఎవరుగా ఉన్న మనం, నడివేసులో ఉన్న మనం దేవుడు చెప్పినటువంటి క్రీస్తు సంఘంలో ఆశ్రయానికి వెళ్తున్నావా? ఇది కనపడదు, ఇది వినపడదు, అన్ని కనపడతాయి. అబ్రహాము దేవుని ఆరాధన కొరకు, దేవుని మహిమ కొరకు మోరియా పర్వతానికి వెళ్ళారని ఎంత వాస్తవమో, ఇవాళ క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఉన్న వారు అందరూ కూడా క్రీస్తు సంఘములోనే మాత్రమే దేవుని ఆరాధన చేయాలి. ఆరాధన చేయకపోతే భక్తి నడిపించేటువంటి అర్పణలు తప్పవులు కాదు. వాస్తవానికి చాలా మందికి బాధ అయ్యవచ్చు, వేదన అయ్యవచ్చు, కానీ గ్రంథంలో వ్రాయబడిన వాక్యాన్ని మనం మార్చలే కదా, ఇది చేయలేదు కదా. ఆదాము ఆ రోజు అబ్రహాము కూడా అయ్యోనే చెప్పి ఏదో పథకం ఎక్కారా? దేవుని మాట అంటే లక్ష్యం, దేవుని మాట అంటే భయం, దేవుని మాట అంటే కనుక దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మోరియా పర్వతానికి వెళ్ళి దేవుని ప్రయత్నించాడు. ఇవాళ మనకి భయం ఉందా? దేవుని మాట అంటే లక్ష్యం ఉందా? దేవుని మాట అంటే గురువు కాదు. ఆ మాట వినని వాడు ఏమవుతాడు? ప్రజలలో ఉండకుండా, పరిశుద్ధ ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అనే సంగతి పరిశుద్ధాత్ముడే హెచ్చరించాడు. అయినా భయం, దేవుడున్నా భయం లేదు, వాక్యమన్నా భయం లేదు, ఏమన్నా భయం లేదు. అంటే అప్పుడంటే ప్రజలు ఎలాంటి దుస్థితిలో, ఎలాంటి దుర్మార్గంలో, ఎలాంటి బలహీనతతో ఉన్నారో మనకు సంగతి కాలం దేవుడు కాబట్టి అన్నాడు ఆయన సన్నిధికి రావాలని పేరు ఎలా రావంట అనుకున్నాడు. సమస్త దేశముగా యెహోవాకి ఏరక ఉజ్వాహనం చేరి సంతోషముతో ఏరక సంతోషముతో యెహోవాని సేవించాలి, ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రండి అంటాడు. ఆదివారం వస్తుందన్నా, ప్రార్థనకు రావాలన్నా, ప్రార్థనకు వెళ్ళాలన్నా మనకి పెద్ద టాస్క్. అదే మనం ఎగ్జిబిషన్లో లేదా నాగపట్నమో లేదా సాగరమాతకో వృద్ధులకో లేదా బాపట్ల బీచ్కో వెళ్ళాలంటే ఎంత బాగుంది ఏమిటి మరి అంత ఎనర్జీ అనేది వచ్చింది. ఆరాధన అంటేనేమో నిర్మోహం వేసుకుని కూర్చుంటారు. ఆదివారం అంటే బ్రహ్మదినం అంటే దేవుడికి అంటేనేమో నిద్రమోహం వేసుకుని ఆవరంతా కూర్చుంటారు. అదే బాపట్ల బీచ్కో గొడవకి వెళ్ళాలంటే తెల్లారిపాటికి ఎవరు లేపాల్సిన పని లేదు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎలక్ట్ అయిపోయి ఎవరైతే వస్తారో వాళ్ళు తప్పట్లు తిరుగుతూ ఉంటారు. అవలేదా అవలేదా. మరి ఆరాధించిన దేవుని విషయంలో అలాంటి శ్రద్ధ ఏమవుతుంది, అలాంటి భక్తి ఏమవుతుంది అంటే ఆరాధన వస్తుందంటే పెద్ద ఘటన అయిపోయింది చదువుతుంది. ఎందుకని ఆయన వచ్చేసిందా తీసుకున్నారనుకుందానే అయిందా అయింది. ఇలాంటి నిష్ఫలమైనటువంటి ఆలోచనతో ఉన్న ఏ వ్యక్తి కూడా దేవుని ఆరాధించిన దేవుడు సంతోషపడతాడు. ఆరాధన అనేటువంటిది మనస్ఫూర్తిగా, ఆరాధన అనేటువంటి హృదయపూర్వకంగా, ఆరాధన అనేది సంతోషంగా ఉత్సాహంగా జరిగింది తప్ప వేదనగా మారిపోయిన బరువు మొక్కలిస్తుందంటే దేవుడు దేవుడు మన ఆరాధన అంగీకరించడం, అంగీకరించాలి. ఎలా అంట ఉత్సాహగానం ఉండాలన్నాడు. డాడీగా అన్ని పాడతాం, ఫోన్ పెట్టి ఫోన్లో పాటిస్తే మనం కూడా పాడుతూ ఉంటాం. అదే ప్రజలకు వచ్చి పుస్తకంలో తీసి పాడబడాలంటే గుర్తు ఆశీర్వాదం ఉత్సాహగానం చేస్తూ ఆయన సంధికి రమ్మంటే ఏడు వచ్చి కాంచి మొక్కలు పడుచుకుని కూర్చుంటారు. పాడబడాలంటే కష్టమని చెప్పి వాక్యానికి వచ్చి వాళ్ళు ఉంటారు. ఎవరు గుర్తులిపి గొడవ ఎవరు ఇచ్చారు? అది గొడవ పెట్టు. అదే గొడవ పెడితే ఎన్నడూ లేనటువంటి గుర్తులు మనం అనుకోవచ్చు. నిజమైన మనసు నిజం దానికోసం వాడతాం. దేవుని కోసం, దేవుని మహిమ కోసం, దేవుని పని కోసం నీ స్వరాన్ని వాడాలా, నీ చూపుని వాడాలా, నీ మాట వాడాలా, నీ చేతిని వాడాలా, నీ సమస్తాన్ని వాడాలా. కానీ దేవుని పని కోసం మనం ఏది వాడాలి. దేవుని పని దేవుని పని అంటే దేవుని మాట అంటే గుర్తులు మోగపోతాయి. అదే ముసలం మొత్తంలో కట్టినంలో గొడవలకి అయితే ఎంత పెద్ద గుర్తులు బయటకు వస్తాయి. ఎంత పెట్టాడు సంతోషముతో యోగ సన్నిధికి రావాలా అన్నాడు. ఎలా ఉత్సాహంగా వేడగలుగుతాం, చేసేసేలాంటి మనకి అన్నింటి ఏముంటుంది. పైన పెద్దనాడు అడగలుగుతాం, పశుపతి రెడ్డి వెళ్తాం, లేటుద్ది అడగలుగుతాం. కానీ దేవుడు అడగబోతలేండి ఆయన అడిగిపోడు కదా. ఇప్పుడు వెళ్ళాలే అనేటువంటి
ఎవరి పని? ఆదివారం ఆరాధన కాన్సెప్ట్ ఎవరి పని? నా పనా? నాదే కాదు, నేనే కాదు. కాకపోతే నేను పెద్ద పనులు అంతకు చేయలేదు. కానీ ఎవరి కార్యం ఇది? ఇది మన సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని కార్యం. దీన్ని ఏ వ్యక్తి అయితే, దీన్ని ఏ కుటుంబం అయితే, దీన్ని ఏ గ్రామం అయితే, దీన్ని ఏ పట్టణం అయితే, దీన్ని ఏ దేశం అయితే నిర్లక్ష్యం చేసిందో ఇది యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడన్న మాట మాత్రం మర్చిపోతాడు. బైబిల్ చెప్పడం ఏ మాట నిరర్థకమయ్యేది కాదు, వృధా అయ్యేది కాదు. ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో ఏమవుతాడు? శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు అవుతాడు. దరిద్రుడు అంటే బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడని నేర్పించాడు. దేవుని పని విషయంలో ఎవరైతే శ్రద్ధగా ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎంత ఏడ్చినా, నువ్వు ఎంత ఒడి పెట్టి చదువుకున్నా వాడు అభివృద్ధి ఎవడతావు? దేవుడు ఆశీర్వదించి మొదలు పెడితే ఏ మానవుడికి ఊహలు అంటారు అర్థం కాదు. కానీ దేవుడు దిగదార్చి మొదలు పెడితే వాడిని బాగు చేయడం మళ్ళీ ఎవడతాం? కానీ వాళ్ళు మనకేమంటే మనకంటే గొప్పగా ఎవరు? దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇస్తాడు. ఎందుకంటే యెహోవా కార్యాన్ని శ్రద్ధగా పనిచేస్తే నీవైనా నేనైనా భూమి మీద ఎవరైనా సరే గొప్పగా దేవుడు దీవిస్తున్నాడు, ఆశిస్తున్నాడు. వాటిలో ఎగ్జాంపుల్ ఏంటంటే యూసుఫ్ కూర్చోనంటే శ్రద్ధగా దేవుడు పనిచేశాడు. ఏమయ్యాడు? సింహాసనం మీద కూర్చొని. ఎక్కడ? వాళ్ళ దేశంలో కాదు, పరాయి దేశం, అన్యపరమైన దేశంలో దేవుని మహిమ కోసం దేవుని కార్యాన్ని శ్రద్ధగా చేసిన యోసేపు దేవుడు ఏమొచ్చబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టి గొప్పగా హెచ్చించి అతని సేవ లేక ఐగిప్తీయులు కూడా ఎవరు ఏ కాలు వేసి ఎక్కడానికి లేదట. ఎట్టా ఎవరిచ్చారని కొనుక్కున్నాడన్న దేవుడిచ్చాడు. నమ్మకమైన వారికి ఏముంటాయి? మిడ్డేలు దీవెనలు ఉంటాయి. నమ్మకమైన వారికి ఏముంటుంది? ఎలానే ఉండేది. కాబట్టి యెహోవా కార్యం కనుక ఆ కార్యక్రమాల విషయంలో ఏ వ్యక్తి నిర్లక్ష్యం చేసినా ఆ జీవితానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాలనే విషయాన్ని మర్చిపోకూడదు. అదే మాట్లాడుతూ కన్నాం. దేవుని పని దొరలాగా మన పని దొరలాగా ఎంపనాడి కుటుంబాలు ఎన్నో ఉంటాయి కదా. కానీ నష్టపోవడం మనమే. దేవుని పనిని దేవుని కార్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద మనం ఉద్యోగం చేసినా, ఊళ్ళేళ్ళు అనుకోండి కూడా చేసినా దానివల్ల మళ్ళీ అభివృద్ధి కాలేదు. ఎవరివల్ల ఒక మానవ కుటుంబం భూమి మీద అభివృద్ధి అవ్వాలంటే ఆశీర్వాదం, భూమి మీద కుటుంబం అభివృద్ధి అవ్వాలంటే ఐశ్వర్యం. ఈ రెండే ఉన్నాయి. సంతలోదరికి సిద్ధపడు లాంటి కాదు. యెహోవాయే ఐశ్వర్యమును ఆశీర్వాదం ఇచ్చేవాడు. ఆయన రెండు నీకు ఇవ్వాలి అంటే ఆయన కార్యక్రమాన్ని నీవు శ్రద్ధగా చేస్తున్నావా? చెయ్యవు. ఆదివారం అంటే వృత్తి మీదకి వచ్చింది జనాలు. ఆదివారం అంటే తలపోటు అయిపోతుంది. నష్టం ఎవరికే? మనకే. ఎవరైతే యెహోవా కార్యం శ్రద్ధ కలిగి ఉంటారో ఆ కుటుంబాన్ని అడుగువాడి కంటే, ఊహించేవాడి కంటే గొప్పగా హింసించేటువంటి దేవుడు మనం నమ్మిన దేవుడు. కానీ దేవుడి నమ్మికి మనం ఎందుకు అమ్మాయి చేస్తాం? దేవుడి నమ్మితే ఆదివారం 11 గంటల ఇల్లు పోతామని మనం పోతామా? ఎక్కువ లేచి సిద్ధపాటు కలిగి సమయానికి వచ్చి దేవుడు అర్థం చేస్తాం. అంత నిర్లక్ష్యంగా ఉన్న కారణాన మన జీవితాలు అభివృద్ధి అయ్యే అవకాశమే అభివృద్ధి అవ్వమంతే కట్టే. ఎందుకని? దేవుడికి భయం లేదు, లక్ష్యం లేదు, గురి లేదు, ఏం లేదు. కాబట్టి ఇక మన జీవితాలు ఏం లేదు. కాబట్టి నిజంగా దేవుడి దగ్గరికి మనం వస్తే ఆయన చేస్తాడు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడే చేస్తాడు. ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఎక్కడ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం ఏమో ఎదుగుతాం, ఆయన ఏమో ఎదురు రావాలా. ఆయనేమో మనమేమో నచ్చినట్టుగా నచ్చక ఇష్టమయ్యాక ఆయన పనులు చేయాలి. ఆయన మాత్రం మళ్ళీ మనస్ఫూర్తిగా జీవించాలి. ఎట్లా? ఆకాశపు వాకిలి విప్పి పట్టచాలంత విస్తార దేవుడు మనం చేయాలి. మనం మాత్రం ఎంత ఆవగిందంతలో పని చేయాలి. చేస్తావా? ఆవగింద
చెయ్యం. కానీ మనం చేసే బాకీ దేవుడు మాత్రం ఆకాశం బాకీ ఎంత స్వార్థం ఇది చెప్పండి. నువ్వు చేసేది ఆవలంతా కూడా లేదు, కానీ దేవుడు మాత్రం ఆకాశం బాకీ నింపి పట్టుదల దేవుళ్ళకి ఇవ్వాలని ఇస్తాడేంటి. నువ్వు అనుకుంటే ఇవ్వడం, నువ్వు కోరితే ఇవ్వడం, ఆయనకు నచ్చితే ఆయన నీ జీవితం పట్ల సంతోషాన్ని ఆనందాన్ని కలిగించిన నీ జీవితం అయితే నీకేం కావాలి అంతే తప్ప నువ్వు కోరినంత మాత్రం ఆయన యువకి దేవుడు అంటాడు. దేవుని ఎదుకు రండి, అప్పుడు ఆయన మీదకి వస్తాడని చెప్తాను మనకు వచ్చింది. కానీ ఇవాళ వీడి దగ్గర అవకాశం ఏంటి? ఎడగానే వెళ్తాం, ఎంత సమయాన్నైనా ఎంత ధనాన్నైనా హెచ్చిస్తాం, కానీ దేవుని ఎదుకు వచ్చేటువంటి ఆలోచన లేదు, అంత సమయం లేదు, అంత ఆలోచన కూడా అంత ఓపిక అంత సహనాలు కూడా వాళ్ళకి. కానీ ఇలాంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో అది శాశ్వత కాల నష్టం. ఇప్పుడే నష్టం లేదు, ఇవాళ ఆరాధించిపోయినా దేవుడు నమ్మినా నమ్మకపోయినా బాప్తిజం పొందిపోయినా బాప్తిజం బయటకు వెళ్ళిపోయినా ఎక్కడ జరిగేది ఏమీ లేదు. ఇక్కడ ఏం జరగదు, అందరిలాగే వెళ్ళిపోతాం, అందరిలాగే సమాధి చేస్తాం, అందరిలాగే ఉంటుంది. కానీ ఈ లోకమనే యాత్ర ముగించి ఇక్కడ ఎప్పుడైతే కళ్ళు మోస్తామో ఎక్కడ తెరవాలో అక్కడ తెలుస్తారే, అప్పుడు అర్థమైంది నిజమైన పాఠకైతం. ఇవాళ ఏం అర్థం కాదు. అందుకోసమే లోకంలో సాగుతుంది ఏంటంటే ఇళ్ళగానే పండగ వాళ్ళంట, కుటుంబంలోనే కుట్లలో అంట అవుతాయా ఉంటాయి. ముగ్గులు పెట్టి ఉదయం సాయంత్రం నుంచి ముగ్గులు పెట్టారు, ముగ్గు కింద ముగ్గు సమయానికి పొద్దుకుంటుంది. దానికి దేవుడు సమయం నిర్ణయించాడు. ఆ కాలానికి సూర్యుడు ఏమవుతాడు? అస్తమిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు. నలుగుంటే నేరుంటే ఇది కాదు, ప్రతి దానికి సమయం కాదని చెప్పేసి అవును కదా, ప్రతి దానికి సమయం కాదు. పుట్టినకు గిన్నెలకు ప్రతిదానికి సమయం కాదు చెప్పాడే. ఇక్కడ పుట్టావు, ఎక్కడికి వెళ్తావు, అప్పుడు అర్థమైంది. లోకంలో దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత ఎంతో, ఘనత ఎంతో, గొప్పతనం ఎంతో ఇవాళ అర్థమాసంతో మనకి ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి అడ్డగోలు మీద బ్రతుకుతున్నారు, భయం లేకుండా భక్తి లేకుండా భక్తిహీనుడిగా మీద బ్రతుకుతున్నారు. ఇవాళ ఏం అర్థం కాదు. ఇక్కడ కళ్ళు మూస్తే తెలిసే లోకం ముందే ఆ అర్థమైంది, అర్థమయ్యే చేయగలిగేది. అందుకోసమే చేతులు లేక ఆలు పట్టుకునేవి కాలక ముందే, అన్ని ఉండడానికి చేరక ముందే, ఈ లోకాన్ని విడవక ముందే, యెహోవా మీకు దొరకాలం ఉంటే మీరు వెనక ఆయన నమ్మాలా, ఆయన వేడుకోవాలా, ఆయన దగ్గర సరిపోయిన తర్వాత నువ్వు కానీ నేను కానీ మరెవరికైనా చేసినా ఉపయోగం లేదని విషయాన్ని పంచుకోవాలి. కాబట్టి కదా నా ఎద్దకు వచ్చు అని క్లోజ్ తీసుకుని చెప్పడానికి ఉపయోగం. నా ఎద్దకు వచ్చు అని నేను ఎన్నడూ క్లోజ్ వేయడం అంటాడు, అనవలేదా? అలాగే క్లోజ్ వేయడం. కానీ ఎవరు వస్తారు? వచ్చి నామకారంగా నటిస్తూ వేషధారణగా నిర్లక్ష్యంగా భక్తి బ్రతికే కుదిరిపెట్టడం. మత వ్యవసాయం 6:30 అంటే నా ఎద్దకు వచ్చు అని క్లోజ్ వేయడం అంటాడు. ఓకే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనం అన్నాడు. 21 వచనం తెలుసా? ఆ దినమందు, ఎప్పుడు ఏ దినం? రెండవ రాకడైన ఆ దినమందు అనేక చూసి, అయ్యా మేము ఏమన్నా అద్భుతాలు చేయలేదా, గారెం చేయలేదా, కొబ్బరి నూనె అమ్మలేదా, అంజూరం పండు అమ్మలేదా, ఏమంటే క్యాలెండర్ అమ్మలేదా అని ఎన్నో లవాయి మాటలు చెప్తారు. అయితే అవసరం లేదు కదా అంటారు. అప్పుడు నేను ఇప్పుడు ఎన్నడూ ఎరగను, నా ఎదురు నుంచి అక్కడే తోసిపోయినగా. మరి ఎక్కడ ఎందుకు తోసేస్తాడంటే అవకాశం నీకు ఇచ్చాడు. దేవుని మాట వింటావా వినవా, జీవిస్తావా జీవించవా అనేటువంటి ఒక పరీక్ష నీకు ఉంది. ఆ పరీక్షలో ఫెయిల్ అయితే ఎట్లా అంటాడు. కాబట్టి మీరు దేవుని మనమనేటువంటి మారినటువంటి వారు ఇప్పుడు కాదు, జగత్తు వారు వేయబడదు. మరి దేవుని సంకల్పంలో మారడం కనుక మాట్లాడుతున్నాడు అన్నాడు. మత్తయి సువార్త 25 అన్నాడు. ఎవరు తెలుసా? తండ్రి చేత దీవించబడిన వారు. ఎప్పుడు? లోకం పుట్టింది మొదలుకొని తండ్రి చేత దీవించబడిన వారు రండి, దీనికోసము రాజ్యాన్ని సమర్పించుకోండి అన్నాడు. ఆ రాజ్యము ఎవరి? ఆ రాజ్యము భూమి మీద క్రీస్తు సంఘం. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. ఇక్కడ క్రీస్తు సంఘంలో లేకుండా ఏ భక్తుడు పరలోక రాజ్యం ఛాన్సే. నువ్వు కళ్ళగంటావు, నువ్వు దర్శనాలు కంటావు, తల్లకి తపస్సే చేస్తావు. క్రీస్తు సంఘమే భక్తికి మూలం, క్రీస్తు సంఘమే నిత్యజీవానికి మూలం, క్రీస్తు సంఘమే పరలోకానికి మూలం. క్రీస్తు సంఘం లేకుండా మీద
భక్తి అనే దానికి ఆధారమే ఆధారమే లేదు. కాబట్టి ఆ సంఘం సత్యమనకు స్తంభమును ఆధారమైనది. సంఘం మాత్రమే ఆధారమైంది. భూమి మీద కనిపించే ఏ సంఘాలకే లేదు, ఆధారం అనేది లేదు అని చెప్పి కన్నా పోలిస్తుంది. ఆధారం లేదు దానికి ఏమంటుంది, ఏదో దినాన్ని కాలి పెట్టిందంటే పడిపోవడం, కానీ ఆధారం అని పడగలమా? కాబట్టి అలాంటి సంఘమునకు సత్యములు స్తంభమైంది సంఘం. కాబట్టి సంఘం వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ వాక్యంలో ఉండగలిగే మనం జరగాలి. లోక పుట్టి మొదలుకొని మీకు సిద్ధపరచబడినటువంటి ఆ రాజ్యాన్ని సమర్పించుకోండి రండి చెప్తున్నారు. కాబట్టి అలాంటి రాజ్యాన్ని స్వీకరించాలి, మనం సంతరించుకోవాలంటే నీ నా మాట కాదు, గ్రంథంలో ఉన్న వాక్య ప్రకారం మనం ఇక్కడ సజేసుకుంటూ దేవుడు బిజీలో పడి దేవుని గణాలని నమ్మకం మనం ముందు జీవించగలిగితేనే మనం ఆ రాజ్యాన్ని సంతరించుకోవడం. లేకపోతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా, నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని గంతులు వేసినా పని ఏమి లేదు. ఎన్ని కాలయాపన పనులు, టైంపాస్ పనులు, అవి ఎలాంటి పనులు అంటే గారడీ సీమోన్ చేసే పనులు. గారడీ సీమోన్ చేశాడు, ఎవరి ఉందా? ఏమీ లేదు. నీ మనస్సు మార్చుకోకపోతే, వారి మనసు పొందకపోతే ఇబ్బంది అని చెప్పాడు. కాబట్టి గారడీ సీమోన్ ఎన్నో గారడీ వేసాడు. ఇంకా ఇవాళ క్రీస్తు సంఘం కాకుండా ఏ సేవకుడైనా, ఏ సంఘ సభ్యుడైనా గారడీ వేషాలు వేసేవాడు. అంటే అదొక సర్కస్, అదొక జెనీ సర్కస్ అనేది తప్ప మరొకటి కాదు. నిజమైన సత్యం ఏంటంటే సంఘం మాత్రమే. ఆ సంఘంలో లేకుండా ఏం చేసినా నువ్వు ఒక విగ్రహాలను చేసే ద్వారా అలాంటి సత్యమైనటువంటి వాక్య ప్రకారం మనం జీవితం పట్టుకుంటూ దేవుని మహిమాత్మైన మనం ఎదగాలని ఉండాలని ప్రభు ప్రేమ బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని మేము గ్రహించేస్తూ ఈ అవకాశాన్ని దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇటువంటి శ్రద్ధ నామం తెలియజేస్తున్నాను.